హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అధిక బరువు పెరుగుతున్నామనే ఉద్దేశంతో చాలామంది ఆహారం తినేందుకు భయపడుతున్నారు. ఇందుకు సంబంధించి మనం ఇప్పుడు ఖచ్చితమైన ఫార్ములాను తెలుసుకుందాం. ఆ తర్వాత మనం ఎంత తినాలి, ఏం తినాలి అనే విషయాలపై పూర్తి అవగాహన వచ్చేస్తుంది. అధిక బరువు సమస్య పోతుంది. కొంతమంది టెన్షన్లు, జన్యు సమస్యలతో లావు అవుతారు. కొంతమంది తినే తిండి వల్ల లావు అవుతారు. తిండిపై జాగ్రత్తలు తీసుకుంటే లావు అవ్వకుండా ఉండవచ్చట. మనకు వచ్చే క్యాన్సర్, హార్ట్ అటాక్, బీపీ, షుగర్ వంటి చాలా జబ్బులకు ప్రధాన కారణం అధిక బరువే. రోజు ఎవరు ఏం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఏవి తిన్నా మన బాడీలోకి ఎనర్జీ వెళ్తుంది. దాన్నే మనం క్యాలరీలు అంటాం. మనం పనులు చేస్తున్నప్పుడు ఈ క్యాలరీల ఎనర్జీ ఖర్చు అయిపోతుంది. తిండికి తగినట్టుగా పనిచేస్తూ ఉంటే బరువు పెరిగే సమస్య ఉండదు. తిండి పెరిగి పని తగ్గితే బాడీలో క్యాలరీలు మిగిలి అధిక బరువు సమస్య వస్తుంది. మనం కొనే చాక్లెట్లు, కూల్ డ్రింక్లు, స్నాక్స్ ప్యాకెట్లపై క్యాలరీల లెక్కలు ఉంటాయి. ప్రతిదీ క్యాలరీలు లెక్కేసుకుంటూ తినలేం. కొంతమంది ఎక్కువ తినకపోయినా లావు అయిపోతారు. కారణం వాళ్ళు భోజనం బదులు స్నాక్స్ ఎక్కువ తింటారు. స్నాక్స్లో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. అందుకే బరువు ఈజీగా పెరుగుతారు. రోజు ఎవరు ఎన్ని క్యాలరీలు పొందాలి అనే దానికి ఖచ్చితమైన లెక్క లేదు. మనం శ్రమించే దాన్ని బట్టి మనం తీసుకునేది ఆధారపడి ఉండాలి. పిల్లలు, మహిళలు, ముసలివాళ్ళు రోజు 1600 కిలో క్యాలరీలు తీసుకోవాలి. మగవాళ్ళు రోజు 2000 క్యాలరీలు తీసుకోవాలి. రైతులు, కూలీలు రోజుకు 2400 కిలో క్యాలరీలు తీసుకోవాలి. వారు చేసే పనులు ఎక్కువ శ్రమతో ఉంటాయి కాబట్టి వారికి ఎక్కువ ఎనర్జీ ఖర్చు అవుతుంది. ఇదే ఫార్ములా అందరికీ వర్తిస్తుంది. శ్రమను బట్టి మనం తీసుకునే క్యాలరీలు ఆధారపడి ఉండాలి. మనం ఎక్కువగా నూనె పదార్థాలతో తయారైనవే తింటే కొవ్వు పెరిగిపోయి క్యాలరీలు ఎక్కువై బరువు పెరిగిపోతాం. కొవ్వును కరిగించే బాదం, నిమ్మరసం, బెల్లం, మిరియాలు, ఆవాలు, మసాలా వంటివి బాగా తీసుకోవాలి. తద్వారా విష వ్యర్థాలు బాడీ నుంచి బయటకు పోతాయి. మీరు బరువును చూపించే యంత్రంలో కాయిన్ వేసి మీ వెయిట్ తెలుసుకోవచ్చు. లేదా ఓ 3 కిలోమీటర్లు నడవాలి. మీకు ఆయాసం ఎక్కువ వస్తే అది అధిక బరువు ఉన్నట్లే, అంటే అధిక క్యాలరీలు ఉన్నట్లే. ఏదో ఒక పని చేసి వాటిని తగ్గించుకోండి. ఎక్కువసేపు నిద్రపోతే బరువు తగ్గుతారట. చాక్లెట్లు, ఐస్ క్రీమ్స్, కేక్, బిస్కెట్స్, కుకీస్, ఆలు చిప్స్, కూల్ డ్రింక్ వంటి వాటిలో క్యాలరీలు ఎక్కువ ఉంటాయి. బరువు తగ్గాలంటే ముందుగా వీటిని తగ్గించండి. తద్వారా అధికంగా వచ్చే క్యాలరీలు తగ్గుతాయి. ఆ తర్వాత ఆల్రెడీ ఉన్న క్యాలరీలను పనులు చేయడం ద్వారా, పండ్లు, డ్రై ఫ్రూట్స్ తినడం ద్వారా మీరు తగ్గించుకోవచ్చు. సో ఈ సింపుల్ చిట్కాలు పాటించి మీ వెయిట్ని మీరు తగ్గించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని హెల్తీ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.